హలో అండి, ఈ వీడియోలో 33 సైజ్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఎట్లా డిజైన్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి లైనింగ్ ఇట్లాగా ఆన్ ఫోల్డ్ తీసుకుంటామండి. ఫస్ట్ ఒక లైన్ డ్రా చేస్తాము. బ్లౌజ్ లెంత్ వచ్చేసి మనకి 13 ఇంచెస్. సో 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని 14 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తామండి. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ మార్క్ చేసుకుంటాము. షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచెస్. సో ఇక్కడ 3 ఇంచెస్ షోల్డర్కి 2.5 ఇంచెస్ నెక్ వైడ్ ఉంచేస్తాము. ఆర్మ్ హోల్ డౌన్ కూడా మనం 5.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటామండి ఇట్లాగా. సో ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. మనకి షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచెస్ తీసుకున్నాం కదా, సో అందుకని చెప్పేసి ఇక్కడ 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేసి ఒక లైన్ డ్రా చేసి మిడిల్లో ఒక లైన్ ఇట్లాగా డ్రా చేస్తాము. ఈ బ్రస్ట్ వచ్చేసి 33 ఇంచెస్ కదా, అందులోని ఒక 1/4 చూసుకున్నాం అనుకోండి, 8.5 ఇంచులు. సో దానికి 1/2 ఇంచ్ యాడ్ చేస్తే మనకి 4 to 9 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని 2.5 ఇంచ్ ఖర్చు దగ్గర మార్క్ చేసుకుంటాము. ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ మార్క్ చేస్తాము. అండ్ ఇక్కడ నుంచి జస్ట్ ఇది ఇట్లాగా కర్వ్ డ్రా చేస్తామండి. నెక్స్ట్ వచ్చేసి వేస్ట్ మార్క్ చేస్తామండి. వేస్ట్ వచ్చేసి మనకి 29 ఇంచెస్, అందులో 1/4 తీసుకున్నాం అనుకోండి, మనకి 7/3/4 ఇంచెస్ వస్తుంది. అక్కడ మార్క్ చేసుకొని 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని నెక్స్ట్ వచ్చేసి 2.5 ఇంచెస్ ఖర్చు మార్క్ చేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తామండి. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇది అయిన తర్వాత మనం వేస్ట్ అనేది ఇక్కడ మార్క్ చేస్తాం కదా, ఇది ఎంతో కొలుచుకుంటామండి. ఇది 8.5 ఇంచులు. సో ఇక్కడ 4.1 ఇంచ్ దగ్గర మార్క్ చేస్తాము. అక్కడి నుంచి 5 ఇంచెస్ మార్క్ చేసుకొని ఇటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ మార్క్ చేసుకుంటామండి. ఇది ఇట్లాగా స్లాంట్గా లైన్ డ్రా చేసుకుంటాం. రైట్, ఇది కట్ చేసేస్తాము. వన్స్ ఇది కట్ చేసేసిన తర్వాత మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఈ సైజు కట్ చేసుకుంటామండి. ఇది ఇట్లాగా సో మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఎంత ఉందో అంత కట్ చేసుకుంటామండి. సో ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ అనేది అటాచ్ చేసేస్తాము. సో ఇది ఇట్లాగా అటాచ్ చేసేస్తామండి. ఎక్స్ట్రాస్ అనేది కట్ చేసేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి ఇట్లాగా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ కూడా బ్యాక్ టక్స్లో మార్క్ చేసుకుంటామండి ఇటు సైడ్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం 1 ఇంచ్ వరకు మార్క్ చేసుకొని ఇది జస్ట్ ఇట్లాగా లైన్ డ్రా చేసుకొని కట్ చేసేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టిచ్ వేసేస్తామండి ఇట్లాగా. నెక్స్ట్ వచ్చేసి ఫీజింగ్ పక్కన తీసుకుంటామండి. ఆన్ ఫోల్డ్ తీసుకొని ఇక్కడ 2.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటాము. అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి 9.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటాము. ఇక్కడ కింద నెక్ వైడ్ వచ్చేసి 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటాము. సో ఇక్కడ వచ్చేసి ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటామండి నెక్ దగ్గర పైన. అండ్ స్కేల్ యూజ్ చేసి ఇట్లాగా లైన్స్ డ్రా చేస్తాము. ఈ లైన్స్ డ్రా చేసిన తర్వాత జస్ట్ ఇది ఇట్లాగా కర్వ్ షేప్ ఇస్తామండి. మనకి ఏ నెక్ అయితే డిజైన్ పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ నెక్ ఇట్లాగా మార్క్ చేసుకుంటాము. జస్ట్ ఇక 1 ఇంచ్ గ్యాప్లోని ఇది ఇట్లాగా మార్క్ చేసుకొని కట్ చేసేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫీజింగ్ బక్రంని ఆన్ ఫోల్డ్ లైనింగ్ దాని మీద ప్లేస్ చేసుకుంటామండి. ఇట్లాగా ఇట్లా ప్లేస్ చేసుకొని కట్ చేసేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫీజింగ్ బక్రం అటు ఇటు కదలకుండా కాస్త పిన్స్ పెట్టేసుకుంటామండి ఇట్లాగా.
ఈ పిన్స్ పెట్టేసుకొని జస్ట్ ఇట్లాగా స్టిచ్ వేసేస్తాము. అట్లాగే ఇటు సైడ్ కూడా పిన్స్ తీసేసి ఎక్స్ట్రాస్ కట్ చేసేస్తామండి ఇట్లాగా. జస్ట్ ఇట్లాగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేస్తాము. ఇది మిడిల్కి ఫోల్డ్ చేసేసి ఇక్కడ మిడిల్కి ఇట్లా కట్ చేసుకుంటామండి. సేమ్ అట్లాగే ఇక్కడ కూడా మిడిల్కి ఫోల్డ్ చేసేసి జస్ట్ ఇక్కడ ఇట్లా కట్ చేస్తాము. అండ్ ఇక్కడ ఇది ఇట్లాగా ప్లేస్ చేసుకొని కదలకుండా కాస్త పిన్స్ పెట్టేసుకొని ఇది మిడిల్కి వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలండి. ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఫీజింగ్ బక్రం పక్క నుంచి స్టిచ్ వేయాలండి. ఫీజింగ్ బక్రం మీద స్టిచ్ వేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి ఈ నెక్ అనేది కట్ చేసేస్తామండి. కట్ చేసి చిన్న టక్స్ పెట్టుకుంటాం ఇట్లాగా కార్నర్స్ దగ్గరను, అంటే టర్న్ తిరగాల్సిన ప్లేస్లో ఇట్లా టక్స్ పెట్టేసుకొని ఇది జస్ట్ ఇట్లాగా బ్యాక్కి టర్న్ చేసేస్తామండి. మనం ఏ నెక్ అయినా సరే ఇట్లా షేప్ అనేది కట్ చేసుకోవాలనుకుంటే ఇట్లా ఫీజింగ్ పక్కన మీద మనం ఏదైతే డ్రా చేస్తామో అది అట్లాగా వస్తుందండి దీనివల్ల, ఫీజింగ్ పక్కన యూజ్ చేయడం వల్ల. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ టక్స్ అనేవి స్టిచ్ చేసుకుంటాము ఇట్లాగా రెండు వైపులా కూడా. ఈ నెక్ చుట్టూరా కూడా కాస్త గోల్డ్ కలర్ పైపింగ్ అటాచ్ చేస్తున్నామండి. సో ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ ఇట్లాగా మార్క్ చేసుకుంటామండి. అండ్ ఇక్కడ నుంచి కూడా ఇది ఇట్లాగా కర్వ్ ఇట్లాగా మార్క్ చేసుకుంటాము. ఇది కొంచెం ఇట్లాగా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా ఎక్కడైతే మార్క్ చేసామో ఇటువైపు కూడా అట్లాగే మార్కింగ్ అనేది ఇట్లా ప్లేస్ అవుతుందండి. సో ఇది కాస్త హైలైట్ చేసుకుంటాం ఇది ఇట్లాగా. ఇది సారీలోని పీస్ అండి, ఇది బ్లూ కలర్ పీసు. ఇది ఇక్కడ జాయిన్ చేసేస్తాము. జాయిన్ చేసేసి కాస్త అన్ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ వేసుకుంటామండి ఇట్లాగా. ఇది కాస్త ఫ్రిల్స్ కింద పెట్టేసుకుంటాము. ఇట్లా ఫ్రిల్స్ పెట్టిన తర్వాత ఇందులో క్లాత్ ఏమైనా కాస్త మిగిలింది అనుకోండి, ఫ్రిల్స్ పెట్టింది, మనం ఇది టాజల్స్కి యూజ్ చేయొచ్చండి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇట్లాగా ప్లేస్ చేసుకొని స్టిచ్ వేసుకుంటామండి. నెక్స్ట్ వచ్చేసి దీని మీద లేస్ ఇట్లాగా స్టిచ్ వేస్తాము. నేను సారీలోని బ్లౌజ్ ఏదైతే కలర్ వచ్చిందో అదే కలర్ లేస్ తీసుకున్నానండి.
నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా లేస్ అటాచ్ చేసేస్తామండి ఇట్లాగా. ఇది లెఫ్ట్ సైడ్, అట్లాగే రైట్ సైడ్ కూడా లేస్ అటాచ్ చేస్తామండి. నెక్స్ట్ వచ్చేసి కింద ఇట్లాగా పైపింగ్ అటాచ్ చేస్తాము. ఎక్స్ట్రాస్ కట్ చేసుకొని బ్యాక్కి టర్న్ చేసేసి ఒక స్టిచ్ వేసేస్తామండి. ఇక్కడ కూడా లేస్ అనేది అటాచ్ చేస్తే లుక్ అనేది బాగుంటుందండి. సో ఇక్కడ కూడా లేస్ అటాచ్ చేసేస్తున్నాము. సారీ అంతా డార్క్ బ్లూ కలర్ ఉండడం వలన బ్యాక్ సైడ్ నెక్కి ఇక్కడ ఒక్క దగ్గర లేస్ ఇచ్చామండి. ఇది చాలా సింపుల్ డిజైన్. మనకి వన్స్ బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వచ్చిందండి. అన్ని లేస్లు అటాచ్ చేసాము ఇట్లాగా. ఇవి వచ్చేసి టాజల్స్ అండి. ఆ స్టిచ్చింగ్ వీడియో లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. సారీలో ఏదైతే బార్డర్ వచ్చిందో దాంతో తయారు చేసామండి లేసెస్ అనేవి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి 3 టక్స్ ప్యాటర్న్ ఇచ్చానండి, 33 సైజ్. Thanks for watching and please do like, share and subscribe to Vijaya Bharathi Designs.